హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025 సంవత్సరం మన బాలయ్య బాబుకి కలిసి వచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. మొదటగా సినీ మరియు సేవా రంగంలో గాను విశిష్ట సేవలు అందించినందుకు బాలయ్యకు అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను అందించడం జరిగింది. ఈ అవార్డును బాలయ్యకు రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు అందించడం జరిగింది. ఆ తరువాత తాతమ్మకల సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యి వరుసగా 50 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఏకైక హీరోగా కొనసాగిస్తున్నందుకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్ లో కూడా బాలయ్యకు చోటు దక్కడం అయితే జరిగింది. బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం 2021 సంవత్సరం గాను సెకండ్ బెస్ట్ ఫీచర్డ్ ఫిలిం గా ఎంపిక కావడం జరిగింది. ఆ తరువాత 2023 సంవత్సరంలో బాలయ్య అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రం 2023 సంవత్సరం గాను థర్డ్ బెస్ట్ ఫీచర్డ్ ఫిలిం గా ఇది కూడా ఎంపిక కావడం జరిగింది. అలాగే భగవంత్ కేసరి చిత్రంకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. నేషనల్ అవార్డు బాలయ్యకి ఊరకనే ఏమి ఇవ్వలేదు. ఎందుకనంటే ఈ సినిమాలో గొప్ప సందేశం అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే ఆడపిల్ల లేడి పిల్లలాగా కాదు, పులిపిల్లలాగా పెరగాలి, బనావో బేటీకో షేర్ అనే ఒక మెసేజ్ ఓరియంటేషన్ ని ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాగా కనెక్ట్ అయింది. సో ఈ సినిమానే ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ అయిన విజయ్ గారు జననాయకన్ అనే సినిమా రీమేక్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా మనకి జనవరి 2026 9వ తేదీన విడుదలైతే కానుంది. ఇలా 2023లో నటించిన భగవంత్ కేసరి చిత్రానికి గాను 2025లో నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇప్పటికీ వన్ అండ్ ఓన్లీ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో 50 సంవత్సరాల పాటు కొనసాగుతుంది వన్ అండ్ ఓన్లీ మన లెజెండ్ బాలయ్య బాబు మాత్రమే. దీనికి గాను తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డును బాలయ్యకు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బాలయ్య అందుకోవడం జరిగింది. ఆ తదుపరి 2025 ప్రారంభంలో జనవరి 12న విడుదలైన డాకు మహారాజ్ చిత్రం, ఆ తర్వాత చివరాఖరులో వచ్చిన డిసెంబర్ 12న వచ్చిన అఖండ తాండవం చిత్రం రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయితే రాబట్టాయి. సో రెండింటికి గాను దాదాపుగా 275 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇలా 2025 సంవత్సరంలో వెండి తెర మీద బాలయ్య బాబు తన మార్క్ని అయితే చూపించాడు. ఇక సినీ పరిశ్రమ అవార్డులు రివార్డులు పక్కన పెడితే ఇక రాజకీయ రంగంలోకి వస్తే 2024లో మూడోసారి మనకి ఎమ్మెల్యేగా బాలయ్య హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలవడం జరిగింది. ఇక రాజకీయ పరంగా హిందూపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు బాలయ్య చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఇంకా సేవా రంగంలో మరెన్నో కోకొల్లలు, ఒకటి కాదు రెండు కాదు, గుప్తదానాలు మరెన్నో, తెలిసి చేసినవి కొన్ని దానాలు అయితే తెలియకుండా చేసినవి మరెన్నో ఉన్నాయి. ఇలా సేవా రంగంలో ఆ తర్వాత బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎంతో మందికి క్యాన్సర్ కి సంబంధించిన సర్జరీస్ అయితే చేయించడం జరిగింది. ఇలా ఒక రంగంలో కాదు, సినీ రంగం, సేవా రంగం, రాజకీయ రంగం, ఒక రంగంలో కాదు, ప్రతి రంగంలో తనదైన ముద్రను వేసుకుంటూ బాలయ్య ముందుకైతే సాగిపోతున్నాడు. 2025 సంవత్సరం బాలయ్యకు బాగానే కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, అలాగే ఒక భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, నెక్స్ట్ నటించిన చిత్రాలు 2 చిత్రాలు ఫీచర్డ్ ఫిలిం గా ఎన్నిక కావడం, ఆ తర్వాత నటించిన చిత్రాల్లో 2 చిత్రాలు వరుసగా 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయడం, 75 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయడం, ఆ తర్వాత ఉత్తర అమెరికాలో 2 చిత్రాలు $1 మిలియన్ గ్రాస్ ని అయితే కలెక్ట్ చేయడం. ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా బాలయ్య తనదైన మార్క్ అయితే చూపిస్తూ ముందుకైతే కొనసాగిపోతున్నాడు. ఇప్పుడు అఖండ తాండవం తర్వాత బాలయ్య మళ్ళీ గోపీచంద్ మల్లేని కాంబినేషన్ లో NBK 111 లో అయితే నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఒక హిస్టరీ బ్యాక్ డ్రాప్ గా అయితే రాబోతుంది. దీంట్లో కూడా బాలయ్య మళ్ళీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ముహూర్తం షాట్ ను కూడా ఆల్రెడీ తీయడం జరిగింది. ఇక ఈ షూటింగ్ అయితే ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సో 2026లో కూడా బాలయ్య మరెన్నో హిట్లను అలాగే మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.